కేంద్రంలో పార్లమెంట్ సమావేశం ఢిల్లీలో జరుగుతూ ఉంది. కొత్త ప్రభుత్వం కొలువుదీసిన తర్వాత బడ్జెట్ సమావేశాలు ఓ రకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కక్షపూరితమైన పద్ధతిలోనే పరిపాలన సాగిస్తుందని చెప్పి అర్థమవుతాం. ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళకేమో చిన్న చూపు, నిర్లక్ష్యం, కేటాయింపులు ఉండవు. అదే ఎన్డీఏ కూటమిలో అంటే నరేంద్ర మోడీకి వత్తాసు పలికేటువంటి, మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళకేమో పెద్దపీట. ఇక్కడ కూడా రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి తప్ప అభివృద్ధిలో ఈ రాజకీయాలు ఉండడానికి వీల్లేదు. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరుగా చూడాలి. అభివృద్ధి అంటే సామాజిక ఆర్థిక అంశాలపైన ముడిపడి ఉంటుంది. అందువల్ల అది కూడా ప్రజలపైన కక్ష దొరికి అవుతుంది, కానీ అది కొనసాగుతుంది. నరేంద్ర మోడీ ఇచ్చిన హామీ రైతులకు సపోర్ట్ ప్రైస్, మద్దతు ధర, అంటే మద్దతు ధర నేను పార్లమెంట్లో చట్టం చేస్తా, అది కూడా చేయట్లేదు. ప్రశ్నించే వాళ్ళనేమో అవహేళన చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. అలాగే కార్మికులకు సంబంధించి చట్టాలు అవి కూడా 4 కోట్ల కింద విభజించి సమ్మెకనరిస్తే అది కూడా చేయట్లేదు. కరోనా సమయంలో వలస కార్మికులు 20 కోట్ల మంది ఉంటే వాళ్ళకు ఒక సమగ్ర శాసనం తీసుకురావాలని అందరూ కోరుతున్నా, నాకు కూడా ఈ వలస కార్మికులు ఇంతమంది ఉన్నారని చెప్పి నరేంద్ర మోడీ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసి ఇప్పుడేమో నిర్లక్ష్యంగా వివరిస్తున్న తీరు కనపడతాం. ఇంకోవైపున కేటాయింపులు చూస్తే ఇందాక చెప్పినట్టుగా ఈ ప్రతిపక్షాల కంటే ఇండియా కూటమి అనుకూల పక్షాలకు, ఇండియా కూటమి ఉన్న వాళ్ళకేమో తక్కువ పట్టింపు, మిగతా లేవు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణకైతే బడ్జెట్లో మొండి చేయించిన విషయం నేను చెప్పనక్కర్లేదు. నిర్లక్ష్యంగా వేయించినారు. విభజన హామీలు ఏది అమలు చేయలేదు. ఆఖరికి సాగునీటి ప్రాజెక్టులు కూడా తెలంగాణకైతే ఘోరమైన అన్యాయం చేస్తుంది బీజేపీ. అసలు ఇక్కడ తెలంగాణలో ఉండేటువంటి బీజేపీ నాయకులు మరి ముఖమెత్తుకొని తిరగడానికి వీల్లేదు. వాళ్ళే ఏదైనా నరేంద్ర మోడీతో మొరబెట్టుకుంటారా, ఏం చేస్తారో తెలియదు. కానీ ఇక్కడ తెలంగాణకు మాత్రం నిధులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉన్నది. విభజన హామీల కొరకు కొట్టాడాల్సిన అవసరం ఉంది. అవసర పద్ధతుల్లో ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఎంపీల పైన ప్రధాన గుర్తున్న బాధ్యత అని చెప్పి తెలియపరుస్తుంది. ఇక రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్ పార్టీస్ని తీసుకెళ్ళైనా లేదా మరి మొత్తం మీద తెలంగాణ అన్ని పక్షాలను తీసుకెళ్ళైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచి ఢిల్లీలో తెలంగాణ గళాన్ని వినిపించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి తెలియపరుస్తుంది. ఇక తెలంగాణలో గత ప్రభుత్వ నిర్వహణ చూస్తూ ఉంటే అర్థమవుతా ఉన్నది. అసలు కేసీఆర్ మార్కు పాలన, కేసీఆర్ నియంత్రిత పాలన, కేంద్రీకృత ఏకపక్ష పాలన, ఇది ఎటువైపు అద్దం పెడతా ఉన్నాయంటే ఇవాళ చూస్తే ఒక్కొక్కటిగా అవినీతి కుంభకోణాలు బహిర్గతం అవుతా ఉన్నాయి. చిత్రమైన విషయం ఏంటంటే, సరే మనం మేడిగడ్డకు సంబంధించి చూసాం, జైత్కూష్ కమిషన్ అక్కడ జస్టిస్ న్యాయమూర్తితో విచారణ జరుగుతూ ఉంది, అది వేరే విషయం. మేడిగడ్డ ఇప్పుడు కూడా వాళ్ళు నీళ్ళు వదిలిపెట్టుకుంటారు, లిఫ్ట్ చేయమంటారు, అర్థం పర్థం లేదు. ప్రాణైతే చేయాలో ప్రాణం తీశారు. మేడిగడ్డ, సుందిల్లా, ఈ బ్యారేజ్ అన్నారం, ఈ బ్యారేజ్లకు సంబంధించేమో అన్ని లిఫ్ట్ చేయడమే ఆ రకంగా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. దాన్ని అట్లా చేశారు. దానిలో ఎంత కుంభకోణం జరిగింది, ఏం సంగతి అని దాన్ని బహిర్గతం కావాలి. ఇక విద్యుత్ రంగంలో జరిగినటువంటి అంశాలు అవన్నీ చర్చ జరుగుతూ ఉన్నాయి. సరే, దానికి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే ఆ జడ్జి విలేకరుల సమావేశం పెట్టినాడని దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే కేసీఆర్ ఆ జడ్జిని మార్చి ఇంకో జడ్జిని వేయమన్నారు.
ముఖ్య జడ్జిని వేస్తున్నారు. దానిలో కూడా విద్యుత్ ప్లాంట్ అంటే యాదాద్రిలో, మణుగూరులో, ఇంకా చాలా చోట్ల ఎలాంటి అవినీతి జరిగిందో చెప్పాలక్కర్లేదు. ఇక పోతే అన్నిటికంటే ప్రధానంగా సరే కేసీఆర్కు ఒకడే కొడుకు కేటీఆర్, కానీ వాళ్ళ చూస్తే సోమేష్ కుమార్ అనేటువంటి పెద్ద కొడుకులాగా వివరించాడు. ఎందుకంటే ఆయనే మరి ఒక రకంగా మున్సిపల్ అంటే కమిషనర్గా, మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ కమిషనర్ నుంచి ఆయన ఆరంభం అయితే మాకు తెలిసిన కాంచెల్లి ఇక ఆయన పోయి సిఎస్ అయిపోయి చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు చేసిన నిర్వాహకం చూస్తే 1400 కోట్లు మరి జిఎస్టి వస్తు సేవల పన్ను మాయమైంది. అంటే కిందనే ఉన్నది, పైకుండ పైన ఉంది, నడి కూడా తప్పించుకోపోయినట్టు. ఎట్లా నిధులు అంటే ఇతర కంపెనీస్ ఫ్రాడ్ చేసి వాటి వస్తువులు అమ్మినట్టు చేసినట్టు ఇన్వాయిస్ రేజ్ చేసి, అంటే ఎంత దుర్మార్గంగా, ఎంత దిగజారి, ఎంత విచ్చలవిడిగా మరి వాళ్ళు అవినీతికి పాల్పడడం దీన్ని బట్టి అర్థం అవుతుంది. అంటే కేసీఆర్ పాలనలో అధికారుల రాజ్యం అయిపోయింది, విచ్చలవిడైపోయింది. దీన్ని బట్టి అర్థం అవుతుంది. జిఎస్టీలోనే 1400 కోట్లు అసలు ఆ ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఉండి ఆదాయాన్ని కూడా గండి కొడతా అంటే కూడా కేసీఆర్ ఎందుకు చూసుకోలేదని ప్రశ్నిస్తుంది. ఇప్పుడు ఆయన మళ్ళా సిఎస్ పదవి అయిపోయిన తర్వాత ఆయన్నే మళ్ళీ మరి ఆయనను అడ్వైజర్గా, ప్రభుత్వ అడ్వైజర్గా నియమించుకున్నాడు కేసీఆర్. అంటే సోమేష్ కుమారు ఎక్కడ ఎవరు ఆయన మీద ఆయనకి ఎందుకు అంత, ఆయన పరిపాలన దక్షత ఏంది, ఆయన ఏదైనా ఒక సమస్య పరిష్కారం చేశాడా, ఆయన మరి సిసిఎల్ఏ కమిషనర్గా ఉన్నప్పుడు ఏం చేశాడు, సిఎస్గా ఉన్నప్పుడు ఏం చేశాడు, మొత్తం భూములన్నీ కూడా మరి ధరణి పోర్టల్లో అన్ని లొసుకులు, తప్పుల తడకలు, వేలాది కోట్ల మరి చేతులు మారడం, ఇంత అవినీతి విచ్చలవిడిగా నగ్నంగా నాట్యం చేస్తూ ఉంటే మరి వాళ్ళ కేసీఆర్ తలబట్టుకోవాలి, తల దించుకోవాలి. ఎందుకంటే సోమేష్ కుమార్ గంత జిఎస్సి 1400 కోట్ల రూపాయలు, ఇంకా అది సిసిఎస్ నుంచి ఇప్పుడు ఇలా సిఐడికి అప్పచెప్పినారు. దాని నుంచి ఇంకా తవ్వినా కొద్ది పెంకలేళ్ళే పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే దీనిపైన మరి ప్రభుత్వం కూడా సీరియస్గా ఈ అంశాలను, ఎవరు తప్పు చేసినా కఠినంగా శిక్షించి తప్ప ఇంకోటి తప్పు చేయడు. పేదవానికి ఏమో ఇమీడియట్గా పోలీసులు పోతారు, అరెస్ట్ చేస్తారు, కేసు పెడితే జైలు పెడతారు. అదే పెద్ద వాళ్ళను ఎందుకు చేయరు అంటే వీళ్లకు అధికారులు ఉన్నారు కాబట్టి, అండదండలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని కప్పించుకునే పరిస్థితి, వీళ్ళను దాచిపెట్టే పరిస్థితి జరుగుతుంది. అందుకని దీనివల్లనే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అవినీతి పెరిగిపోయినటువంటి పరిస్థితి, అంతు లేకుండా పోయింది. అందుకని దీని అంతం పలకాలంటే కఠినంగా శిక్షలు పడాలి. ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఈ ఏదైతే ధరణి పోర్టల్ అన్నీ ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి గారు ఏదో మేము కమిటీ చేసినాం, అది చేసినాం, ఈ కమిటీలు ఏం చేసేది లేదు. రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించుకోండి. ఇవాళ దీనిపైన సర్వే నెంబర్ వారుగా సమగ్ర సర్వే చేస్తేనే దొంగలెవలో దొరలేవో తెలుస్తాం. ఎక్కడెక్కడ మరి నాల భూములు, ఎక్కడెక్కడ చెరువు శిఖాలు, ఎక్కడ కుంట శిఖాలు, లేదా ఎక్కడ ప్రభుత్వ భూములు, ఎక్కడెక్కడ ఎవరెవరు ఆక్రమించినారు బయటకు వస్తాయి. అందుకని అది రాకుండా పైన ఏదైతుందో ఆ రికార్డుల మీద ఉండే తప్పులతో చూస్తానంటే క్షేత్రస్థాయిలో పోవాలి. క్షేత్రస్థాయిలో కరెక్ట్గా పరిశీలన జరిగినప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి. ఇది కేసీఆర్ కూడా గదే చేశాడు. మరి రెవెన్యూ అనే రికార్డుల పక్షాలను అన్నాడు, భూముల పక్షాలను అన్నాడు, ఎన్నెన్నో పేర్లు పెట్టినాడు. ఆఖరికి తలకాయ పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? విఆర్ఓలను మెచ్చి మిడలు చేసుకున్నాడు. ఆ విఆర్ఓని అవినీతి పనులని ఆ మొత్తం తీసేసినాడు వాళ్ళకి. అంటే కేసీఆర్కు మూడొచ్చినప్పుడు ముద్దించుకుంటాడు, లేక తర్వాత వదిలేసినట్టుగా ఆయన పరిస్థితి అట్లా కనపడదు మనకు ఆయన పాలనలో. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరైనా కూడా ఇది తెలంగాణలో అన్ని రకాల రుగ్మతలు, అన్ని భ్రష్టు బట్టి మొత్తం ఈ శరీరం అంతా పిల్లిపోయినట్టున్నది. దీన్ని మరి బాగా కడిగి దీన్ని ఏదైతే పరిశుభ్రం చేయడానికి, దీన్ని ఎక్సర్సైజ్ చేయడానికి, దీన్ని ఒరాయిలింగ్ చేయడానికి, దీన్ని బాగా మరి చేసుకోవడానికి ఒక ప్రత్యేకంగా ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయండి, చర్చించండి, దానిలో నిపుణుల సలహాలు తీసుకోండి. ఏది చేస్తే బాగుంటుందో అప్పుడు కూడా చెప్పాను. కేసీఆర్ నన్ను సలహా అడిగితే కూడా చెప్పాను, సర్వే నెంబర్ వారు సమగ్ర సర్వే చేస్తేనే అవుతారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా అప్పుడు సర్వేకు భూభారతి అనే నిజామాబాద్ ఒక ఎక్స్పెరిమెంట్ సర్వే చేసి వదిలేసా. 90 ఏళ్ల కింద నైజాం కాలంలో సర్వే జరిగింది. మనం ఏం చేస్తున్నాం తెలంగాణ వచ్చినాక?
తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో అట్లయిపోయాయి. తెలంగాణ వచ్చినాక కూడా మనం సర్వే నెంబర్ వాగా సమగ్ర సర్వే చేసుకోం, గదే నైజాం కాలం నమూనే ఉంటాం, గట్లనే ఉంటాం అంటే నువ్వు ప్రగతి కాదు, అభివృద్ధి జరగదు. దోసుకుంటాడు, దాచుకుంటాడు, ఆకలితో అలమటిస్తాడు, బతుకులు బజార పడతాయి. అందుకని ఏదేమైనా భూ ప్రక్షాళన జరగాలంటే, భూ పంపిణీ సరిగ్గా జరగాలంటే, భూమి ఇక ఎవరైతే అక్రమాలు ఆక్రమించుకున్నారో వాళ్ళ అన్ని బాగోతులు బయటపడాలంటే సమగ్ర సర్వే జరగాలి. సర్వే నెంబర్ వారుగా మరి హద్దులు పెట్టుకొని అలా రికార్డు సరి చేయాలి. అప్పుడే మరి రెవెన్యూ రికార్డు ప్రక్షాళన అయితే అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రధానంగా తెలియపరుస్తాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.